డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మా, మీ అమ్మగారు చనిపోయినప్పుడు అమ్మగారికి తలకొరివి కూడా మీరే పెట్టినారు అని విన్నాను. అంటే ఎందుకు అంటే ఎందుకు అనలే, మామూలుగా మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే మగపిల్లలు తలకొరివి పెట్టాలి. ఆడపిల్లగా మీకు ఎందుకు ఆ ఆలోచన వచ్చింది? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తలకొరివి పెట్టడం ముఖ్యమా, తల్లిదండ్రులను సాకడం ముఖ్యమా? వాళ్ళకి అన్నం పెట్టి బాగా చూడడం ముఖ్యం. బాగా చూడటమే ముఖ్యం. అది చేయలేని కొడుకులు వాడు తలకొరి వాడు పెడితే ఏమి ఎవరు పెడతారు? కొడుకులు ఉన్నారా? ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురు కొడుకులు మీరే పెట్టారు. అమ్మ నాన్న నా దగ్గర నాన్న రిటైర్డ్ అయిపోయినాక నేనే తెచ్చుకున్నాను, అమ్మను నేనే తెచ్చుకున్నాను. అప్పటికే నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తున్నా, కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి. లాస్ట్ స్టేజ్లో నేను పెట్టిన ఈ బాధలన్నీ పడ్డ తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఉద్యోగం ఉంది, నాకు శాలరీ అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, డబ్బు కోసం నేను చేయలేదు. నాకు ఏదో చేయాలనిపించింది. నాలాగా ఎంతోమంది అందరూ ఉండి డబ్బు లేక ఎన్నో బాధలు పడే వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. నేను ఒంటరిదాన్ని. ఇప్పటికీ 2 అయిపోయి ఈ మగవాళ్ళతో పడ్డాం. ఇక ఇంకొక కొరివి తీసుకొని తలగొక్కునేదానికంటే నాకంటూ ఒక తోడు ఏర్పాటు చేసుకుని నేను ఒంటరిగా ఉండడానికి నాకు చేత కాలేదు. ఎందుకంటే ఇంత పెద్ద కుటుంబంలో నుంచి వచ్చిన దాన్ని ఒక్కరోజు ఎప్పుడు పని వాళ్ళు ఉంటారు నా దగ్గర, కానీ ఒంటరిగా ఉండడానికి నాకు చేత కాలేదు. నరకంగా ఉండేది, నాకు అసలు ఉండలేను అని బాధ అయిపోయి ఏదన్నా చేయాలి అనుకొని ఇలాంటి వాళ్ళను నేను తోడుగా ఎందుకు పెట్టుకోకూడదు, నేను వాళ్ళకు తోడు కాదు, వీళ్ళంతా నా తోడుగా నేను చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చి కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి ఒక వ్యవస్థను స్థాపించి రిజిస్ట్రేషన్ చేసి అఫిషియల్గా కూడా చాలామంది గవర్నమెంట్ వాళ్ళు చేయకూడదు ఇట్లాంటివన్నీ అని అన్నారు. ఇది ఎన్జిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి నేను పర్మిషన్ తీసుకున్నాను మా ఆఫీస్లో. చెప్పకుండా ఎందుకు ఆ దొంగతనంగా చేసి బాధపడి ఈ బాధ నేను చెప్పేశాను మా సార్ వాళ్ళకి చెప్పినాను. ఇలా సార్ అని చెప్తే, సరేమ్మా మేము చేయలేదు, నువ్వు చేస్తున్నావు అని వాళ్ళు కూడా ఏమనలేదు అనమాట. అట్లా ఒక సొసైటీ స్టార్ట్ చేశా. కానీ ఎట్లాంటి సొసైటీని స్టార్ట్ చేసంటే అందరిలాగా ఓల్డ్ ఏజ్ హోము ఏదో పెద్దోళ్ళు అక్కడ పడి తెచ్చాంలే అనేది కాకుండా, ఎవరైతే లాస్ట్ స్టేజ్లో అంటే కష్టం అయిపోయి చనిపోయి దానికి దగ్గరలో ఉంటారో, ఎవరు లేకుండా ఉంటారో, రోడ్డు మీద పడిపోవడము, లేకుంటే పిల్లలు సరిగ్గా చూడకపోవడము, ఇట్లా చాలామంది ఉన్నాయన్నమాట. ఆ రకంగా నేను దాన్ని మొదలుపెట్టాను, తీసుకొచ్చుకున్నాను. అంతా జబ్బులతో ఉండేవాళ్ళు, క్యాన్సరు, పెరాలసిస్, కోమా. అసలు నాకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. అంటే నేను మెడికల్ నాన్న చేసేవారు, కానీ నాకు తెలియదు అంత మెడికల్గా కాడ. అది ఏం ధైర్యం వచ్చిందో భగవంతుడు నాకు ఏమి ఈ దారిని నడిపించడానికి ఆయన నన్ను ఎన్నుకున్నాడో నాకు తెలియదు. ఆ మాదిరి దాన్ని స్థాపించి ఒక 40 మందిని, నేను కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, కాలిపోయిన వాళ్ళు కూడా, లాస్ట్కి కాలిపోయిన కేసులు ఎవరు చెయ్యరు, ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, నేను తప్ప. 20 ఏళ్లలో కూడా నేనే చేశాను. కాలిపోయిన వాళ్ళకి తీసుకోరు ఎవరు కూడా. అలాంటి వాళ్ళకు కూడా నేను స్వయంగా చేశాను. కాలిపోతే ఎవరు వర్కర్స్ రాలేదు, మేము చెయ్యము ఆమెను ముట్టుకొని అన్నారు. ఆఫీసుకు పోవాలి, చిన్న బాబు ఉన్నాడు నాకు, అయినా కూడా నేనే చేసిన అట్లాంటి కేసులన్నీ కూడా చేసుకుంటూ నేను పడిన వ్యధను, బాధను ఈ బాధలో మర్చిపోతూ వచ్చాను. నిజంగానే నేను అందుకనే ఒకటి అంటాను ఎప్పుడు కూడా, ఒక మగవాడు చాలా ఉన్నతంగా వచ్చాడు, చాలా పెద్ద ఇదిలో వచ్చాడంటే అతని వెనక ఒక ఆడది ఉంది అని అంటారు కదా. కానీ నేను చెప్తాను, ఒక ఆడది ఎంతో ఎదిగి ఇంత స్థితికి వచ్చిందంటే ఆ వెనకల ఆ బాధలు పెట్టి మూడుంటేనే వస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎంత రాడ్ తేలిపోతే అవతల మొగుడు, ఆ మగాడు అనేవాడు బాధ పెడితేనే ఆడది ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆల్రెడీ మీరు 2 చూసి వచ్చారు కాబట్టి ఈరోజు మీరు లాస్ట్ స్టేజ్లో, అంటే మీ సొసైటీలో మొత్తం లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళనే తీసుకొచ్చుకుంటారు. లాస్ట్ స్టేజ్ డిప్రెషన్కి గురైన వాళ్ళు ఉన్నారు. స్పాస్టిక్ చైల్డ్ అనేసి పుట్టుకతోనే వికలాంగులుగా పుడతారు పిల్లలు, కళ్ళు కూడా కనిపించవు. 40-50 టైమ్స్ వాళ్ళకి ఫిట్స్ వచ్చేవి, భరించరాని. అసలు నిజంగా రాదా ఇట్లాంటి జబ్బులు ఉంటాయా ప్రపంచంలోని తెలియని జబ్బులు నేను చూసాను. అవన్నీ చూస్తుండడం వల్లనే నాకు ఇంత ఇది కలిగిందేమో అనిపిస్తుంది. నిజంగా మీకు చేతులైతే దండం పెట్టాలమ్మా. అంటే ఇంట్లో ఒక బిడ్డకు జ్వరం వస్తేనే తల్లి తల్లడిల్లిపోతుంది, ఎప్పుడు తగ్గుతుందా అనేసి. అలాంటి మీరు ఆల్రెడీ ఏజ్డ్ అయిపోయిన వాళ్ళని లాస్ట్ స్టేజ్లో మీ దగ్గరికి తీసుకొని వస్తారు. మరి వీళ్ళకందరికి అంటే
మీకు ఎవరిదన్నా సపోర్ట్ ఉందా ఫైనాన్షియల్ గా? ఫైనాన్షియల్ గా అంటే నేను చెప్పాను, మీరు మాకు డబ్బు బాగానే పర్వాలేదు, బాగానే అంటే కోట్లు ఉన్నాయని కాదు కానీ పర్వాలేదు, తిని ఒకరికి పెట్టగలిగేటట్టు. మళ్ళీ నేను జాబ్ కూడా చేస్తున్నాను కాబట్టి నాకు ప్రాపర్టీస్ అవి వీళ్ళకందరికి ఎలాగా మరి? అదే నా ప్రాపర్టీస్ అమ్మేశాను, ల్యాండ్లు అమ్మినాను, స్థలాలు అమ్మేశాను, ఇల్లులు అమ్మేశాను, బంగారం అమ్మేశాను. ఒక్కదాన్నే కూతుంది కదా, 200 తులాలు బంగారు పెట్టారు నాకు అమ్మ వాళ్ళు అప్పుడు. సో దాంట్లో సగం పైన అమ్మేశాను. రీసెంట్ గా కూడా నేను మళ్ళీ స్థలం కూడా అమ్మి మళ్ళీ పెట్టాను అనమాట. నేను ఎవరిని చేసి అడిగేదాన్ని కాదు, నా ఇష్టంతో చేసుకుంటున్నా. ఇది నీ కోసమో వాళ్ళ కోసమో చేయడం లేదు, నా బాధ కోసం నేను చేసుకున్నప్పుడు నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఇవ్వండి ఇది అని ఒకరి దగ్గర పోయి చేయి జాపాల్సిన అవసరం నాకు లేదు. నాది నేను దాచిపెట్టుకొని ఎవరి దగ్గరికన్నా పోయి ఇవ్వండి అని ఎందుకు అడగాల? అందుకని అది అయిపోయినాక చూద్దాంలే అనుకున్నాను. అట్లాగా నా ప్రాపర్టీస్, నా శాలరీస్ ఎవరన్నా వాళ్ళంతా వాళ్ళు తెలిసి నాకు 2011లో రాష్ట్రపతి అవార్డు వచ్చింది. వచ్చినప్పుడు పేపర్లలో రావటము, తర్వాత టీవీలలో ఇవంతా అప్పుడు స్టార్ట్ అయిందనమాట. నాకు అప్పుడు కొంచెం మంది ముందుకు వచ్చారు, యూరోఫ్లెక్స్ కంపెనీ వాళ్ళని, వసుధా ఫౌండేషన్ వాళ్ళని, ఇలా కొంతమంది అలా 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 వచ్చి వాళ్ళ చేతనైంది. నేను అడగలే, వాళ్ళు ఇచ్చింది మేము తీసుకునే వాళ్ళం కానీ అడగేటోళ్ళం కాదు. అలా సంస్థ కొంచెం పర్వాలేదు. నాకెప్పుడు నేను నాకు ఎట్లా ఈ కష్టమే అని అనిపించకుండా మేము వ్యవస్థ నడుచుకుంటూ వస్తుంది మాకు ఇంతవరకు కూడా. ఈ నేపథ్యంలో నాకు ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఒక చిన్నజేరి స్వామివారి పరిచయం కావడము, స్వామివారిని ఒక ఫంక్షన్కి పిలిచాను. నేను పిలిచినప్పుడు రవీంద్ర భారతిలో చేస్తే అది ఫంక్షన్ తరికెళ్ళ భరణి గారు చాలామంది వచ్చారు ఆ రోజు నా పుట్టినరోజు కూడా జూన్ 22. అప్పుడు ప్రతి సంవత్సరం చేస్తాను నేను స్వామివారి దగ్గర. అది కూడా ఆ సంవత్సరం స్వామి అక్కడ పెట్టామన్నమాట. ఫస్ట్ టైం స్వామిని రావడము, ఆ రోజు మేము చేసినటువంటి సేవలు అవన్నీ కూడా మేము డెమో చేసాము ఆయన వారి ముందర. అది చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయారు. ఒక స్త్రీ అందరూ జాబ్ చేస్తూ ఇట్లాంటి వ్యవస్థను నడపడం అంటే చాలా కష్టము, ఆమె చాలా ఇదిగా చేస్తున్నారు అంటే. నేను చెప్పాను, ఓల్డేజ్ హోమ్లో రెంటెడ్వి తీసుకునే వాళ్ళము, చనిపోయే వాళ్ళకు చాలా ఇబ్బంది, ఇది డెడ్ బాడీని ఎక్కడ పెట్టాలో తెలిసేది కాదు, ఇది ఒకటే నాకు చాలా కష్టంగా ఉందని స్టేజ్ పైన మాట్లాడుతూ బాధపడినప్పుడు ఇంకా ఆయన ఒక మాట ఇవ్వడము, మీకు స్థలం ఇప్పిస్తాను నేను. సో ఇప్పుడు స్థలం ఇచ్చారు. ముచ్చెంతలలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర మాకు ఒక 1/2 ఎకరా స్థలం ఇవ్వడం జరిగింది. ఓకే అమ్మ, ఫైనల్గా ఎంతమందికి మీరు తలకొరివి పెట్టారు? ఇప్పుడు 20 సంవత్సరాల ప్రయాణం మాది. చాలా మంది వేల మందికి చేసాం మేము, వందలకు కాదు వేల మందికి చేసాం. అందులో ఎంతోమంది, కొంతమంది చనిపోయిన వాళ్ళు వచ్చి తీసుకుపోయి ఉంటారు. ఎవ్వరు లేని వాళ్ళు, ఇంకా విధాయకం లేకపోతే నేను పెట్టాను. అది 653 మందికి పెట్టాను. అబ్బా, 653 మందికి మీరు తలకొరివి పెట్టారు, మీ అమ్మతో కలిపి? అమ్మ నాన్నతో కూడా. నాన్న కూడా నేనే పెట్టా తలకొరివి. చెప్పాను కదా, కూతురు వద్దు అని మా నాన్న ఎవరికో ఇస్తే మా నాన్న లాస్ట్ మా నాన్నకు నేనే పెట్టాల్సి వచ్చింది తలకొరివి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ. తలకొరివి పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు. అమ్మ నాన్న కాకుండా 653 మందికి తలకొరివి పెట్టిందంటే, మామూలుగా అంటూ ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏ మాత్రం తీసిపోరు సమానమని, ఇంకా ఆడవాళ్ళే ఒక స్టెప్ పైన ఉన్నారు, ఎక్కువ ఉన్నారు అని నిజంగా చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.